ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిందేంటి? అల్లుడు డల్ అవ్వద్దు. నీ సోల్మేట్ను ఇంప్రెస్ చేయాలంటే కృష్ణుడిలా నువ్వు ఉండాలి. వెళ్ళు విషయ్. సర్లే, సోడా పుట్టిని భరించాలి. కర్మ, ఏం చేస్తాం? వెల్కమ్ అనుష గారు. పల్లవి గారు వెల్కమ్. మీ వదిన గారున్నారా? ఇందాకే మా గ్రానికి కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మీరు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. రండి రండి, లోపలికి రండి. అనుష గారు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దండి. అల్లుడు రాధకి కాన్సెప్ట్ చెప్పు. సరే. అనుష గారు, మనం బృందావనం టెక్స్టైల్స్ కోసం యాడ్ చేస్తున్నాం. ఇందులో రాధాకృష్ణుల ప్రేమని కాన్సెప్ట్ గా తీసుకుంటున్నాం. నీ కాన్సెప్ట్ కూడా అదేగా అల్లుడు. రాధాకృష్ణుల ప్రేమని టెక్స్టైల్స్ కి ఎలా కనెక్ట్ చేస్తారు? గుడ్ క్వశ్చన్, ఇంటెలిజెంట్ క్వశ్చన్. రాధాకృష్ణుల ప్రేమలోని స్వచ్ఛత, గాఢత అనేది యుగం మారినా సరే ఇప్పటికీ నిలిచి ఉంది. దే ఆర్ సింబల్ ఆఫ్ లవ్. వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న ప్యూరిటీ, ఎఫెక్షన్ ఇలాంటివన్నీ టెక్స్టైల్స్ లో కూడా లభిస్తాయని చెప్పడమే మన కాన్సెప్ట్. ఇందులో కృష్ణుడిగా నేను, రాధగా. మరి వాయిస్ లో అర్థమైంది. మాటలతో చెప్తే సరిపోయేదానికి ఈ డాన్స్ ఎందుకు అనేదిగా మీ డౌట్? మీరు చాలా స్మార్ట్ చరణ్ గారు. మనసులో ఉన్నది మాటల్లో చెప్పారు. మా వాడు డైరెక్టర్ కదా పల్లవి గారు. ఫేస్ రీడింగ్ బాగా వచ్చన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్లు చెప్పడం కన్నా విజువల్ గా చూపిస్తేనే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందండి. 1 విజువల్ ఈక్వల్స్ టు 1000 వర్డ్స్ కదండి. అవును. అందుకే డాన్స్ బిట్ ద్వారా మోడర్న్ వేలో ప్రెజెంట్ చేయబోతున్నాం. మీ థాట్ లో చాలా క్రియేటివిటీ ఉంది చరణ్ గారు. థ్యాంక్ యూ అండి. కానీ వాడి థాట్లో మీ చెల్లెలే ఉంది పల్లవి గారు. అనుష గారు, ఒక ఆడియన్ గా అంతా వింటున్నారే గాని మీరేం అడగరా? పల్లవి అడిగిందిగా, నా డౌట్స్ కూడా అవేలేండి, క్లియర్ అయ్యాయి. ఓకే, లాన్ లో డాన్సర్స్, మాస్టర్స్ కూడా ఉన్నారు. వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. పదండి. ఓకే పదండి. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక.
మాస్టర్ తను పల్లవి గారు, హాయ్. తనేమో అనుష గారు. హలో. హాయ్ మాస్టర్. మాస్టర్ స్టార్ట్ చేద్దామా? ఎస్. రెడీ రెడీ పొజిషన్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏమైందండి? రాధాకృష్ణుల మధ్య మోడ్రన్ డాన్స్ ఏంటండి? మంచి కీర్తన లాంటి పాటకి డాన్స్ మూమెంట్స్ ఉంటే బాగుంటుంది. అక్క చెప్పేది కరెక్టే అనిపిస్తుంది చరణ్. మీరు చెప్పింది ఓల్డ్ స్టైల్ పల్లవి గారు. 1 minute. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन. అల్లుడు, మాస్టర్ ట్రెడిషనల్ సాంగ్ వద్దన్నారు కదా అల్లుడు. ఆ, అవును మామా అన్నాడు కదా. ఆ, ఇది ఓల్డ్ సాంగ్ పల్లవి గారు, జనాలకి కనెక్ట్ కాదు పల్లవి గారు. ఫాస్ట్ బీటు ట్రెండీ సాంగ్ అయితేనే రీచ్ అవుతుంది. వద్దండి, బాగోదు. దేవుళ్ళకి ఫాస్ట్ బీట్ సాంగ్ ఏంటండి? అమ్మమ్మలా ఓల్డ్ టేస్ట్ తో ఉన్నారండి పల్లవి గారు. కాన్సెప్ట్ కొత్తగా చెప్పాలి, క్రేజీగా. నన్ను అమ్మమ్మ అంటారా? ట్రెడిషనల్ మ్యూజిక్ ని అవమానిస్తారా? మీకేం తెలుసండి ట్రెడిషన్ గురించి? పల్లవి గారు, నా ఇంటెన్షన్ ని అర్థం చేసుకోండి. ఆ పాట వర్కౌట్ అవ్వదు. ఒక డైరెక్టర్ గా చెప్తున్నాను, నా మాట వినండి. అల్లుడు మాంత్రికుడి ప్రాణం చిలకలో సమిత మర్చిపోయినట్లున్నాడు. ఇలాగైతే చిలక ఎగిరిపోద్దలుడు. అదేంటండి అలా మాట్లాడతారు? ఏదైనా ఉంటే కూర్చొని ఫైనల్ చేసుకోవాలి కదా. అనుష గారు, అనుష, ఇక్కడ మనం చేయలేం. వెళ్దాం పదా. అనుష గారు, అనుష గారు. ఆ, ఏంటి మామ ఇది? వెళ్ళు. మాస్టర్ వచ్చేస్తారు. ఓకే, కూర్చోండి కూర్చోండి. పల్లవి గారు, పల్లవి గారు, పల్లవి గారు, ఆగండి. అలా అంటారేంటి? నా ఒపీనియన్ చెప్పాను అంతే. చెప్పండి, ఏం చేద్దామంటారు? నేను గుడిలో ఒక పాటకి డాన్స్ చేశాను. అది చేసి చూపిస్తాను, సరేనా? సరేనండి, అలాగే చేద్దాం. పదండి. చరణ్ గారు, మీరు కూడా రండి. పిల్లన
స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఏంటండి మీరు నా వైపు చూసి డాన్స్ చేయమంటే అను వైపు చూస్తారేంటి? అక్క చెప్పినట్టు చెయ్యొచ్చు కదా చరణ్. చేస్తున్నాను కదండి. నేను చెప్పినట్టు చేయండి. ఈ చేతులు ఇలా పెట్టాలి, ఈ కాలు ఇలా పెట్టాలి. ఇలా ఇలా చేయాలి. చేస్తారుగా? చేస్తాను. రెడీ, స్టార్ట్ మ్యూజిక్. పల్లవి గారు, ఇలాంటి డాన్స్ కాదండి. షార్ట్ అండ్ స్వీట్ గా ఉండే సాంగ్ కి డాన్స్ కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే, ట్రెడిషనల్ టచ్ పోకుండా సాంగ్ సెలెక్ట్ చేస్తాను. వెయిట్ చేయండి. మాస్టర్, ఏంటి సార్ ఇది? మాస్టర్ వీళ్ళెవరు చరణ్ గారు? రాధాకృష్ణుల వెనక గోపికలుగా చేసేది వీళ్ళేనండి. రాధగా ఎవరు చేస్తారు సార్? ఇంకెవరు సార్? అనుష గారే చేస్తారు. నో నో నో, మా పల్లవియే చేస్తుంది. నేను గోపికగా చేస్తాను. ఏయ్, నేను కాదు, అనుషానే చేస్తుంది. నేనే గోపికగా చేస్తాను. పల్లవి, నువ్వు చేస్తేనే రాధా క్యారెక్టర్ బాగుంటుంది. నా మాట విను. అది కాదే, నువ్వు చేస్తేనే బాగుంటుంది. నువ్వు చేస్తేనే బాగుంటుంది. हे प्रभु, हरे राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఒక్కసారి నా మాట వింటారా? అనుగారు, మీ అక్క మాటకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. రాధ ప్లేస్ నీదే. లేదంటే సోడా బుడ్డి కలద్దల రాధతో నేను డాన్స్ చేయాల్సి వస్తుంది. నా బాధ అర్థం చేసుకోను ప్లీజ్. సరే, రాధగా నేనే చేస్తాను. థ్యాంక్స్ అను. మాస్టర్, కాస్ట్యూమ్ చూపిస్తారా? ఓకే, కాస్ట్యూమ్స్ చూపించండి. ఇవేం డ్రెస్సులండి? ఈ డ్రెస్ లో నడుము మోకాలు కనిపిస్తాయి. ఇవి వేసుకున్నామని తెలిస్తే మా అమ్మమ్మ ఇంట్లో కూడా రానివ్వదు. మేం వేసుకోం, మేం వేసుకోం, మేం వేసుకోం. అల్లుడు, మాంత్రికుడు, చిలక. రాధా గోపికలు ఇలాంటి డ్రెస్లే వేసుకుంటారండి. నేను రీసెర్చ్ చేసి ఇవి సెలెక్ట్ చేశాను. మీరు కూడా సినిమాల్లో చూసుంటారు కదా పల్లవి గారు. నో వే.
ఇవి మేం వేసుకో. అంతగా అయితే వేరే డ్రెస్సులు తెప్పించండి. అయ్యో అది కాదు పల్లవి గారు, కాన్సెప్ట్ ని ఫాలో అవ్వాలి కదండి. చరణ్ గారు, మేమైతే మా పద్ధతుల్నే ఫాలో అవుతాం. ఆ డ్రెస్సుల్లో బాడీ పార్ట్స్ మరీ రివీల్ అవుతున్నాయండి. మా అక్క చెప్పినట్టు వేరే డ్రెస్సెస్ తెప్పించండి. సరేనండి. మాస్టర్, పల్లవి గారు చెప్పినట్టు శారీ వదిలేండి సార్. వీళ్ళను బతిమాలడం ఏంటి? అసలు వీళ్ళకి డాన్స్ చేయడమే రాదు. సార్, అది చెప్పలేక డ్రెస్ మార్చమని, ట్రెడిషనల్ అని, అది ఇదని ఏదో అంటున్నారు. ముందు వీళ్ళని మార్చేయండి సార్. కొత్త వాళ్ళని తీసుకోండి. మాస్టర్ మీరు ఆగండి ప్లీజ్, మీరు కొంచెం తగ్గండి. ఎందుకు తగ్గాలి సార్? డైరెక్టర్ మీరా వాళ్ళ? కాన్సెప్ట్ చెడిపోతుందని చెప్పినా సరే డ్రెస్సులు మార్చమని చెప్తుంటే ఎంతవరకు సైలెంట్గా ఉండాలి? మాస్టర్ ఏమన్నారు? మాకు డాన్స్ రాదా? మేము సాకులు చెప్తున్నామా? అవును, డాన్స్ రాదు. గోవింద గోవింద, అల్లుడు యాడ్ గోవింద, సోల్మేట్ గోవింద. మేమేంటో చూపిస్తాం. అనుష, ఇవే డ్రెస్సులు వేసుకుని డాన్స్ చేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వేదంటే అది ఓకే పల్లవి. అమ్మయ్యా, మామా. మాస్టర్ వాళ్ళు వచ్చేస్తారు, మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. అబ్బా, ఈ సోడా బుడ్డి పల్లవి ఏం టెన్షన్ పెట్టింది మామా. ఎక్కడ అనుషాని వెనక్కి లాక్కెళ్ళిపోతుందేమోనని ఊపిరి బిగబెట్టుకు చూస్తాననుకో. అబ్బా, నేను సేమ్ అల్లుడు. అమ్మయ్యా, టైంకి మాస్టర్ నోటి దురుసు బాగా పనిచేసింది. అలా రెచ్చగొట్టకపోతే ఆ పల్లవి దారికొచ్చేది కాదలుడు. నిజం మామా. ఇప్పుడు ఆ డ్రెస్ లో ఎలా ఉంటుందో, ఏం ఘోరం చూడాల్సి వస్తుందో దేవుడా. అబ్బా, అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని, నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి. అక్క మీద కోపం చెల్లెల్ని చూడగానే ఎగిరిపోయింది. చూసేవాళ్ళడు సోల్మేట్ ని చూడగానే బుద్ధుడిలో మారిపోయావు. ఇదే లవ్ కెమిస్ట్రీ అంటే. సో అనూష కోసం భరించాల్సిందే అల్లుడు. అనుష కోసం ఏదైనా చేస్తాను కానీ ఆ సోడా బుట్టి కోసం కాంప్రమైజ్ అవడం నాకు డైజెస్ట్ అవడం లేదు మామా. గోపికలకు శారీలు అంటుంది. ఏ కాలంలో ఉంది మామా? అప్డేట్ అవ్వాలి కదా. అడుగుతూ అడుగే అడుగేసిందని మురిసిందా ఓ ప్రాణం.
మనసుని మనసుతో కలిపేసిందా కాలం గతమే గతమును మరిచిందంటూ గమనించిందా గమనం మనలో మనమని అనిపించే ఈ వైనం జతపడు నువ్వు ఇకపై నవ్వు ఒక ప్రేమ గూడు నీకు నేడైందే. అల్లుడు యాడ్ కంప్లీట్ చేస్తావు కదా? చేస్తా మామా, కంప్లీట్ చేస్తా. అబ్బా అనుష గారు, మీరు పల్లవి మాట వినొచ్చు కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.